హరారే వేదికగా జరిగిన 5 టీ20 మ్యాచ్లో ఇండియా ఘన విజయం సాధించింది. 4-1 తేడాతో సిరీస్ని కూడా కైవసం చేసుకొని ఒక బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అందించింది ఇండియా. ముందుగా టాస్ గెలిచిన సికిందర్ రాజా ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నాడు. ఈ సిరీస్లో ఫర్ ద ఫస్ట్ టైం సికిందర్ రాజా టాస్ గెలిచాడు. జరిగిన 4 మ్యాచెస్లో ప్రతిసారి శుభం గిల్ టాస్ గెలిచాడు. ఈ మ్యాచ్లో అయితే చాలా మార్పులే చేశారు. ఎస్పెషల్లీ ప్రైమ్ ఫామ్లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ని డ్రాప్ చేసి రియాన్ పరాగ్ని తీసుకోవడం, అలానే ఖలీల్ అహ్మద్ని డ్రాప్ చేసి ముఖేష్ కుమార్ని తీసుకోవడం కొన్ని బ్యాక్ ఫైర్ అయ్యాయి, కొన్ని మంచిగా వర్కౌట్ అయ్యాయి. అలానే మనకు మెయిన్లీ అభిషేక్ శర్మ అయితే ఓపెనింగ్ వచ్చి ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టిన తర్వాత గిల్లు మళ్ళీ అతడు ఎందుకో అభిషేక్ శర్మని ఓపెనింగ్ దించలేదు, ఇటువంటి చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఎందుకంటే శుభం గిల్ ఒక సెల్ఫిష్ కెప్టెన్ లాగా ఈ సిరీస్ మొత్తం కెప్టెన్సీ చేశాడు. మెయిన్లీ ఒకవేళ అభిషేక్ శర్మ బాగా ఆడితే శుభం గిల్ ఏమైనా తీసేస్తారేమో అని అతడు ఆ బ్యాక్ ఆఫ్ ద మైండ్ పెట్టుకొని అతడు ఈ మార్పులన్నీ చేసినట్లయితే నాకు అనిపిస్తుంది. మన ఇండియాకి అయితే ఒక గ్రేటెస్ట్ కెప్టెన్ అయిన సౌరవ్ గంగూలీ అయితే అతడైతే తన ఓపెనింగ్ స్లాట్ని వీరేంద్ర సెహ్వాగ్కి ఇచ్చేసి అతడు ఒక డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ని తయారు చేశాడు. అతని వన్ డౌన్ స్లాట్ని ఎంఎస్ ధోనికి ఇచ్చి ఇనిషియల్లీ 4 మ్యాచ్లు ఫెయిల్ అయినా కూడా ఎంఎస్ ధోని అతన్ని బ్యాకప్ చేసి ఒక అద్భుతమైన వికెట్ కీపర్ బ్యాటర్ని ఇచ్చాడు మన ఇండియాకి. కానీ శుభం గిల్లో మాత్రం ఆ డేర్నెస్ అయితే అసలు కనిపించలేదు. ఆ డేర్నెస్ లేకపోయినా ప్లేయర్స్ని పుల్అప్ చేయాలని ఎక్కడైతే కనిపించలేదు. అతడైతే చాలా సెల్ఫిష్గా కనిపించాడు. ఎనీవే ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ చేస్తూ ఏకంగా పవర్ ప్లేలోనే 3 వికెట్లు పడిపోయారు. అందరూ కూడా యశస్వి జైస్వాల్ అయితే ఇనిషియల్లీ సికిందర్ రాజాకు ఒక 6 ఒక 4 కొట్టి బ్రిలియంట్ స్టార్ట్ అయితే అందించాడు. కానీ యశస్వి జైస్వాల్ మ్యాచ్ని అయితే కొనసాగించలేకపోయాడు. అలానే గిల్లు కూడా పాతుకుపోదామని చూశాడు, కానీ లాస్ట్ 2 మ్యాచ్లు ఆడినట్లు అతడు కూడా అది వర్కౌట్ కాలేదు సరిగ్గా. మెయిన్లీ ఈ మ్యాచ్ పిచ్ కూడా చాలా టిపికల్గా ఉంది. ఇనిషియల్లీ మీరు ముజరబాని వేసిన బౌలింగ్ చూస్తే అర్థమవుతుంది. అతడు వేసిన ప్రతి బాల్ ఒక షార్ప్ ఇన్ స్వింగర్ అవుతుంది. అలానే ఇనిషియల్లీ కొంచెం బౌన్స్ ఉంది. అలానే బోత్ సైడ్స్ బాల్ స్వింగ్ అవుతుంది. ఎంత డెడ్లీ డేంజరస్గా ఉంది పిచ్. ఆ పిచ్లో 167 కొట్టారంటే మంచి స్కోరే, కానీ ఇనిషియల్లీ అయితే చాలా తడబడ్డారు. ఆ తర్వాత ద వే సంజు శాంసన్ అండ్ రియాన్ పరాగ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసిన విధానం అయితే అద్భుతం అని చెప్పుకోవచ్చు. వీరిద్దరైతే ఇనిషియల్లీ షాట్లకు వెళ్లకుండా సింగిల్స్కి ట్రై చేసి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేయడానికి ఎక్కువ ఫోకస్ పెట్టారు. అందువల్లనే రన్స్లో అయితే లాస్ అయ్యారు. కానీ ఒక మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేసి టీంని ఒక లీడింగ్ పొజిషన్లో అయితే పెట్టగలిగారు. 56 బాళ్ళల్లో 65 రన్లు పెట్టి ఒక బ్రిలియంట్ బ్యాటింగ్ చేశారు వీళ్ళిద్దరు. రియాన్ పరాగ్ అయితే చాలా కష్టపడ్డాడు. అతడైతే ఇనిషియల్లీ అలానే మ్యాచ్ని ఒక పాయింట్లో టర్న్ చేద్దాం అనుకున్నాడు, కానీ ఒక 6 కొట్టాడు ఇనిషియల్లీ. ఆ తర్వాత ఇంకో 6 కొడదామనే లోపలే వికెట్ పడిపోయాడు. అతడైతే ఒక బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు సంజు శాంసన్తో పాటు. సంజు శాంసన్ అయితే ఇనిషియల్లీ సింగిల్స్ తీసినా కూడా ఆ తర్వాత అతడు రెచ్చిపోయి ఏకంగా 4 సిక్సర్లు ఒక 4 కొట్టాడు అతని ఇన్నింగ్స్లో. మెయిన్లీ ముజరబాని అయితే లాస్ట్లో ఒక విధ్వంసకరు బ్యాటింగ్ ఆడాడు. అలానే లాస్ట్లో అతనికే తడబడి అతని బౌలింగ్లోనే అవుట్ కూడా అయ్యాడు. శాంసన్ అవుట్ అయిన తర్వాత వచ్చిన శివం దూబే అయితే అతని రోల్ ఏదో ప్రాపర్ క్లారిటీతో వచ్చి ఒక బ్రిలియంట్ నాక్ ఆడాడు. అతడు ఆడిన కేవలం 12 బాళ్ళల్లో ఏకంగా 2 సిక్స్లు 2 4లతో 26 రన్లను నెలకొల్పగలిగాడు. అయినా స్ట్రైక్ రేట్ కూడా బీభత్సంగా మెయింటైన్ చేశాడు, 216 స్ట్రైక్ రేట్. శివం దూబే అయితే ఈ సిరీస్లో ఆడిన 2 మ్యాచ్లు అసలు బ్యాటింగ్ ఛాన్సే రాలేదు. వచ్చిన బ్యాటింగ్ ఛాన్స్లో అయితే సెకండ్ బాలే 6 కొట్టి అతడు పూర్తిగా వినియోగించుకున్నాడు అతడు బ్యాటింగ్ ఆపర్చునిటీ. జింబాబ్వే బౌలింగ్ విషయానికి వస్తే ముజర్బాన్ అయితే టాప్ క్లాస్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయితే అందించాడు వాళ్ళ తరపు నుంచి. అతడు వేసిన 4 ఓవర్లలో కేవలం 19 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీసగలిగాడు. అతడైతే చాలా డెడ్లీ డేంజరస్గా కనపడ్డాడు ఈ సిరీస్ మొత్తాన్ని. అలానే ఇతడితో పాటు కెప్టెన్ సికిందర్ రాజా కూడా బాగానే బౌలింగ్ వేసి 1 వికెట్ అందించాడు. ఆ తర్వాత నగ్రాహ్ అయితే వేసిన ఫస్ట్ 3 ఓవర్లు అయితే డెడ్లీ డేంజర్గా కనపడ్డాడు. అతనికి షాట్లు ఆడడంలో చాలా కష్టంగా అనిపించింది, కానీ లాస్ట్ ఓవర్లో మొత్తం లీక్ చేశాడు. కానీ ఇనీషియల్ ఇతడు డెడ్లీ డేంజరస్గా కనపడ్డాడు. ఇతడు కూడా 1 వికెట్ తీశాడు జింబాబ్వేకి. 167 రన్లతో చేజింగ్కు దిగిన జింబాబ్వేకి అయితే ఇనీషియల్లీ ఓపెనింగ్ బ్యాటర్ అయిన మధురవీర స్టెప్ అవుట్ అయిపోయాడు. డాన్ రూపంలో తన వికెట్ని కోల్పోయాడు. ఆ తర్వాత అదర్ సైడ్ ఉన్న మధురబాని అయితే మామూలుగా బ్యాటింగ్ చేయలేదు. ఇతడు 24 బాళ్ళల్లో 27 రన్లు కొట్టి అందులో 5 4లతో మంచి డామినేటింగ్ పార్ట్నర్షిప్ బ్యాటింగ్ అయితే చేశాడు. ఇతడితో పాటు మేయర్స్ అయితే కూడా చాలా బాగా ఆడారు. వీరిద్దరు ఆడుతున్న సేపు ఇండియాకి మ్యాచ్ లాగేస్తారేమో అనిపించింది. వీళ్ళిద్దరూ అంత పర్ఫెక్ట్గా అంత క్లియర్గా కొట్టాడు. మెయిన్లీ మేయర్స్ అయితే ఈ సిరీస్లో ఏకంగా 134 రన్లను కొట్టగలిగాడు. ఇండియా తరపున జింబాబ్వే ప్లేయర్ కూడా 134 రన్లు ఇంతవరకు ఎక్కడే కానీ కొట్టలేదు గతంలో. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ డెడ్లీగా మారుతున్నప్పుడే వాషింగ్టన్ సుందర్ ఒక అద్భుతమైన బ్రేక్ త్రూ అందించాడు. వీళ్ళిద్దరిని బ్రేక్ వేసిన తర్వాత వీళ్ళకు సపోర్ట్ రోల్ ప్లే చేసేవారు మరియు ఆడేవాళ్ళు ఎక్కడా కనిపించలేదు. వీరిద్దరూ మాత్రం ఒక బ్రిలియంట్ పర్ఫార్మెన్స్
అందించారు జింబాబ్వేకి. ఆ తర్వాత ఒకరిద్దరైనా వీళ్ళకు సపోర్ట్ రోల్ ప్లే చేస్తుంటే చాలా బాగుండేది. లాస్ట్లో వచ్చిన అక్రమ్ కూడా చాలా మంచి బ్యాటింగ్ ఆడాడు. అతడు ఆడిన 13 బాళ్ళలో 27 రన్లు కొట్టి 2 4 2 సిక్సర్లతో 107 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. ఇక మన బౌలింగ్ విషయానికి వస్తే ముఖేష్ కుమార్ 3.3 ఓవర్లలో 22 రన్లు ఇచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టేశాడు. అందులో ఒక బ్రిలియంట్ బాల్ చేశాడు. చాలా మందిని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేశాడు ఇతడైతే. అలానే తుషార్ దేశపాండే అయితే వేసిన 3 ఓవర్లలో 26 రన్లు ఇచ్చి ఒక వికెట్ అందించాడు. మెయిన్లీ వాషింగ్టన్ సుందర్ ఇతడు వేసిన 2 ఓవర్లలో 7 రన్లు ఇచ్చి ఒక వికెట్ అందించాడు. ఎకానమీ అయితే 3.5 మెయింటైన్ చేశాడు. ఇతడైతే బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అందించాడు. ఇతడైతే బ్యాట్తో మరియు బాల్తో ఈ సిరీస్లో మంచి రోల్ని అయితే కనపరచగలిగాడు. ఫిఫ్త్ బౌలింగ్ ఆప్షన్గా వచ్చిన శుభం దుబే మరియు అభిషేక్ శర్మ అయితే వీరిద్దరు మాత్రం బ్రిలియంట్ బౌలింగ్ వేశారు. అభిషేక్ శర్మ అయితే వేసిన 3 ఓవర్లలో 20 రన్లు ఇచ్చి ఒక వికెట్ అందించాడు. అలానే అభిషేక్ శర్మ వేసినప్పుడల్లా బాల్ అయితే ఎక్స్ట్రా టర్న్ అయింది, అలానే ఎక్స్ట్రా స్పిన్ అయింది. అలానే శివం దుబే కూడా ఫిఫ్త్ బౌలింగ్ ఆప్షన్ కిందికి వచ్చేకంగా తన పూర్తి కోటానే వేసేసాడు. 4 ఓవర్స్ 25 రన్లు ఇచ్చి 2 వికెట్లు అందించాడు. ఇతడైతే ఒక బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అందిస్తున్నాడు. ఒక మ్యాచ్లో థర్డ్ మ్యాచ్లో ఫెయిల్ అయిన బౌలింగ్లో ఆ తర్వాత కెప్టెన్ బ్యాక్ చేసి 4th మ్యాచ్ మరియు 5th మ్యాచ్లో బౌలింగ్ ఇచ్చిన తర్వాత దుబే ఏకంగా 2 మ్యాచ్లలో 5 వికెట్లు తీసి 26 రన్లు బ్యాటింగ్తో కొలాబరేట్ చేయగలిగాడు టీమిండియా. ఈవెన్ మన ఫీల్డింగ్ కూడా టాప్ నాచ్లో ఉండింది. నిన్న మ్యాచ్లో వాళ్ళు మంచి ఫీల్డింగ్ చేశారు, అలానే ఒక రన్అట్ చేశారు. కానీ ఈ మ్యాచ్ ఓవరాల్గా చూస్తే ఎందుకు ధరం కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే చేయాల్సిన చేంజెస్ అయితే ఏమీ చేయలేదు, న్యాచురల్గానే ఆడాడు. మెయిన్లీ శుభం గిల్ అయితే చాలా సెల్ఫిష్గా ఆడి అతడు చాలా ఆర్డినరీగా కనపడ్డాడు. అతడి కెప్టెన్సీతో మరియు అతడు బ్యాటింగ్తో ఇది కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి ఉంటే చాలా బాగుండేది టీమిండియాకి ఫ్యూచర్లో మరియు ఇప్పుడు కూడా. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ.